గ్రీటింగ్స్. సో ఈరోజు మనం ఏపీ ఎకానమీలో బడ్జెట్ ఆస్పెక్ట్ని మనం ఈరోజు చూద్దాము. సో మనకి నార్మల్గా బడ్జెట్ అంటే మనకి నెంబర్స్ అని ఉంటాయండి. బట్ టుడే ఏంటంటే మనం బడ్జెట్ స్పీచ్. సో మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవులు గారు మన అసెంబ్లీలో బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు సో తన బడ్జెట్ స్పీచ్లో ఏం ఇంపార్టెంట్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం, సరేనా? సో బడ్జెట్ని ప్రజెంట్ చేస్తూ ఏమన్నారండి ఆయన? సో రోడ్ మ్యాప్ ఆఫ్ హోప్ అని చెప్తున్నారు. ఎందుకు రోడ్ మ్యాప్ ఆఫ్ హోప్ అని చెప్పారు? ఎందుకంటే మనకి 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేదు. ఒక హైలీ డెవలప్డ్ రీజన్ అనేది బైఫర్కేషన్ వల్ల లూజ్ అయ్యాం. సో దానివల్ల ఏమైతుందంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ అనేవి తగ్గాయి. అట్ ద సేమ్ టైం అప్పటిదాకా సర్వీసెస్ ఎక్స్పోర్ట్లో టాప్లో ఉండే హైదరాబాద్ అనేది తెలంగాణకి వెళ్ళడం వల్ల సో ఒక్కసారిగా సర్వీస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టేట్ కాస్త అగ్రికల్చర్ డిపెండెన్సీ పెరగాల్సి వచ్చింది అన్నమాట. సో అంతేకాకుండా ఎందుకు రోడ్ మ్యాప్ ఆఫ్ హోప్ అని చెప్పారంటే సో ప్రీవియస్ గవర్నమెంట్లో ఏవేవైతే ఇష్యూస్ జరిగాయో, ఫ్లాస్ ఉన్నాయో వాటిని కూడా ఈయన హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో లాస్ట్ టైంలో ఏమైతే లాస్ అయ్యిందో దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము, దాన్ని రెక్టిఫై చేస్తూ ఫ్యూచర్లోకి ఎట్లా వెళ్తున్నామని చెప్పేసి ఈ రోడ్ మ్యాప్ ఆఫ్ హోప్ అని చెప్పారన్నమాట. తన బడ్జెట్ ప్రజెంట్ చేస్తూమాట. అంతేకాకుండా ఈయన ఏం చెప్పారంటే సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏపీ బడ్జెట్లో హై గ్రోత్కి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అంతేకాకుండా వెల్ఫేరిజానికి కూడా మూడాట్లకి వాళ్ళు పెద్దపీట వేసినట్టు కూడా చెప్పారు. సో ముందు మనము ఈ డాక్యుమెంట్లోకి ఇంకా వెళ్ళేదానికి ముందు మనం ఏం చేద్దామంటే సో కాసేపటి దాకా మీరు బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ, లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, లేకపోతే డెప్ట్ బర్తన్ ఏంటి, ఇలాంటివన్నీ కాసేపు పట్టించుకోవద్దు. జస్ట్ ఒక్కసారి డెమోక్రసీ గురించి ఆలోచించండి. డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ పీపుల్, అవునా కాదా? సో ఎలా కేర్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి వీళ్ళు ప్లాన్స్ అన్ని వేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఈ బడ్జెట్ స్పీచ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా తనకు వచ్చిన ఇన్కమ్ని ఎలా స్పెండ్ చేసింది. సో ఏం చూస్తామంటే మన బడ్జెట్ స్పీచ్లో మనం హౌ మచ్ దే స్పెండింగ్ టువర్డ్స్ ద హెల్త్ గురించి కానీ, లేకపోతే స్కూల్స్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఉమెన్ గురించి ఎంత చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అంతేకాకుండా పెట్టడానికి రీజన్స్ ఏంటి, అంతేకాకుండా కొత్త ఇన్నోవేటివ్నెస్ ఏమైనా తీసుకొచ్చారా లేదా, అలా ప్రతిదీ మనకి బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్లో మనం అనలైజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో అంతేకాకుండా దీంట్లో ఇంకేం చెప్పాడంటే సో విజన్ స్వర్ణాంధ్ర గురించి కూడా మెన్షన్ చేశారు. సో చాలా మందికి విజన్ స్వర్ణాంధ్ర అనేది రీసెంట్ అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఒక 20 years బ్యాక్, సో 1999 ఆర్ 98 ఎలక్షన్స్ టైంలో సో ఇది మన సిబిఎన్ కరెంట్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారి స్లోగన్ అనమాట. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉండేమాట. అంతేకాకుండా సో మనము ఇప్పుడు ఏంటంటే కరెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఇన్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి దేర్ విజన్ అంటే ఇండియా విజన్ 2047 దానికి అలైన్ అవుతూ కూడా ఈ 2047ది మన స్వర్ణాంధ్ర కూడా అలైన్ చేశారన్నమాట. సో దాని తర్వాత ఇంకేం చెప్పుకొని వచ్చారంటే హీ మెన్షన్డ్ అబౌట్ ద బడ్జెట్ సైజ్ ఆఫ్ ఎంత బడ్జెట్ వేసారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో కరెంట్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 3.32 lakh crores, అంటే చాలా హ్యూజ్ అండి. సో ఈ 3.32 lakh crores అనేవి వాళ్ళు ఏ దాని కింద ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది కూడా ఈ బడ్జెట్ స్పీచ్ లో మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద Group 1 ఆర్ ద Group 2, సో ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మౌత్స్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్, it is very important both from the multiple choice questions perspective as well as the mains perspective. Group 1 మెయిన్స్ రాసినప్పుడు కూడా సో ఈ బడ్జెట్ స్పీచ్ లో క్వశ్చన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయండి. సో అందు గురించి మనం ఖచ్చితంగా బడ్జెట్ స్పీచ్ ని మనం కొంచెం లోతుగా వీ నీడ్ టు అనలైజ్ చేయాలన్నమాట. సో మనం ఈ ఫస్ట్ స్లైడ్ లో ఇది నేను చెప్పారంటే రోడ్ మ్యాప్ ఆఫ్ హోప్ అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళ ఐడియా ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని చెప్పి, అంతేకాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నామని కూడా దీంట్లో చెప్పడం జరిగింది.
సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఏంటంటే, సో మన నార్మల్గా ఇంట్రడక్షన్ చూసామండి. దాని తర్వాత కింద ఏం చెప్పారంటే కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఏ కాంటెక్స్ట్ లో ఈయన ఈ విధమైన బడ్జెట్ తీసుకుంటూ వచ్చారు. సో మన ఇనీషియల్గా ఏ బడ్జెట్ అనేది ఏదో మీరు నేను రాసుకున్నట్టు పద్దులు రాయడం కాదండి. ఎందుకంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా 6 కోట్ల దగ్గరగా ఉంది. సో 6 కోట్ల మందికి చాలా అవసరాలు ఉంటాయి. సో అవసరాలు ఉన్నప్పుడు దాంట్లో ప్రియారిటీస్ దేనికి మనం ప్రియారిటీ ఇచ్చుకుంటూ రావాలి, దేనికి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి, అలా అన్ని వాటిని డిస్కస్ చేసి ఈ బడ్జెట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ బడ్జెట్ స్పీచ్ లో కాంటెక్స్ట్ ఏంటి, ఓవరాల్ విజన్ ఏంటి, మన టార్గెట్ ఏరియాస్ ఏంటి అనేది కూడా దీంట్లో మెన్షన్ చేశారన్నమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే, సో ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ హీ అగైన్ మెన్షనింగ్ అబౌట్ ఇర్రేషనల్ బైఫర్కేషన్. సో హీఈస్ ఆల్సో స్టిల్ సేయింగ్ లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ. అంతేకాకుండా ఏం చెప్పారంటే సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఇంజన్స్ అన్ని పోయాయి. అంతేకాకుండా హీ మెన్షన్ అబౌట్ ద మిస్ గవర్నెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ రిగైన్. సో ఈ కాంటెక్స్ట్ లో క్యాపిటల్ సిటీ లేదు, లాస్ట్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేదు, అంతేకాకుండా సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఉన్నటువంటి ఒక క్యాపిటల్ సిటీ పోయింది. ఈ కాంటెక్స్ట్ లో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇంకా ఒక పర్టికులర్ క్యాపిటల్ సిటీ అనేది పేరుకుంది కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డెవలప్ అయితే కాలేదు. ఇంకా స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్, అవునా కదా? సో అందు గురించి అని చెప్పేసి చెప్పుకొని వచ్చారు. అంతేకాకుండా హీ మెన్షన్డ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తున్నారంటే హీ మెన్షన్ ద 10.3% గ్రోత్ దగ్గర నుంచి ఇప్పుడు కరెంట్ ఇయర్ లో 11.75 దాకా గ్రోత్ వచ్చింది. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ అనేది మనము అచీవ్ చేశామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. అంతేకాకుండా హీఈస్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ ద ఫిజికల్ హెల్త్ ని రిస్టోర్ చేయడం అని చెప్తున్నారు. అంతేకాకుండా సస్టైనింగ్ వెల్ఫేరిజం అండ్ ద క్యాపిటల్ స్పెండింగ్. సో వాళ్ళ టార్గెట్ ఏరియాస్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్, సస్టైనింగ్ వెల్ఫేరిజం అండ్ క్యాపిటల్ స్పెండింగ్. ఈ 3 ఎందుకండి మెన్షన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్ గా లాస్ట్ 3-4 years లో వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే క్వశ్చనింగ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ మన సరిగ్గా లేదు, అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం అని చెప్పేసి లాస్ట్ 3-4 years నుంచి జరుగుతూ ఉంది అన్నమాట, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో. సో ఈయన ఏం చెప్తున్నారంటే, సో హీ కెప్ట్ దట్ ఏంటి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ హెల్త్ అనేది అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత స్పెండ్ చేస్తున్నాం, మనం ఎక్కువ అప్పులు చేస్తున్నామా, అప్పులు చేస్తే ఏమవుతుందండి, ఇఫ్ యూఆర్ టేకింగ్ మోర్ మనీ ఆర్ ఇఫ్ యూఆర్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ద సోర్సెస్ దెన్ ద బర్డెన్ ఆఫ్ ద లోన్స్ విల్ ఫాల్ ఆన్ ద కామన్ పీపుల్. అవునా కదా? ఒక సామాన్యుడి మీద ఆ రుణభారం పడుతుంది కాబట్టి ఏమవుతుంది, తన చేతిలో ఇఫ్ దెర్ ఈస్ ఎ బర్డెన్ ఆఫ్ డెత్ ఆన్ ఏ కామన్ పీపుల్, వాట్ హ్యాపెన్? సో మనకి ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత మనీ స్పెండ్ చేయడానికి చేతిలో ఉండాలి. సో ఇలా ట్యాక్సుల రూపంలో మనం గవర్నమెంట్కి పే చేసినట్టయితే సో హీ విల్ బి లెఫ్ట్ విత్ ద లెస్ అమౌంట్. తక్కువ డబ్బులు ఉంటే తనేం పర్చేస్ చేయడు, పర్చేస్ చేస్తే డిమాండ్ ఉండదు, డిమాండ్ లేకపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ లో గ్రోత్ అనేది కుంటుపడుతుంది. గ్రోత్ తక్కువడం వల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రం దివాలా తీస్తుంది అనమాట. సో అందు గురించి, అంతేకాకుండా తర్వాత సస్టైనింగ్ వెల్ఫేరిజం. సో మనము ఎందుకు చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ పీపుల్, పర్టికులర్గా వల్నరబుల్ పీపుల్ని. అందు గురించే వెల్ఫేరిజం కూడా మెన్షన్ చేశారు. అంతేకాకుండా క్యాపిటల్ స్పెండింగ్. సో ఇప్పుడు నార్మల్గా మనం బడ్జెట్లో కొంచెం ఐడియా మీకు ఉన్నట్టయితే బడ్జెట్లో మనం ఏం చూస్తామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చదువుతూ ఉంటాం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ద మనీ వీ స్పెండ్ ఆన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక అసెట్ ని క్రియేట్ చేస్తుంది, అది ఫ్యూచర్ లో మన గ్రోత్ కి యూజ్ అవుతుంది అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అట్లా కాదు, ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ అసెట్స్. సో ఈ అసెట్స్ ని క్రియేట్ చేయదు. పైకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ పెయిడ్ ఫర్ సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్ కానీ లేకపోతే పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వస్తాయి. సో ఇఫ్ సంబడి ఈస్ లేయింగ్ ద రోడ్, ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ లేయింగ్ ద రోడ్,
ఒక టాల్ పెడతారండి. టాల్ పెట్టడం వల్ల ఏమవుతుంది? సో ఇట్ విల్ ఎర్న్ మనీ టు ద టోల్. అంతేకాకుండా ఎప్పుడైతే వెహికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయో, గూడ్స్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ కానీ మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా తగ్గుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది? మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక లారీ మూవ్ అవుతుంది అనుకోండి. సో లారీకి పెట్రోల్ గా డీజిల్ కానీ కావాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో పెట్రోల్ మీద డీజిల్ మీద ఒక ట్యాక్స్ వేస్తూ ఉంటుంది. అది ఇన్కమ్ వస్తుంది కదా. సో అందు గురించి ఏంటంటే సో దిస్ కరెంట్ గవర్నమెంట్ అనేది క్యాపిటల్ స్పెండింగ్ మీద, సస్టైనింగ్ వెల్ఫేర్ మీద అండ్ ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేసిందని చెప్పేసి దాని బడ్జెట్ స్పీచ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారన్నమాట. సో అంతేకాకుండా ఫ్యూచర్ ఏంటి? సో ఫ్యూచర్ లో మన ఫ్యూచర్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి కూడా ఏం చెప్పారంటే స్వర్ణాంధ్ర 2047 అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఏపీ ఇంటూ ఏ టెక్నాలజీ డ్రైవెన్ హై ఇన్కమ్ ఇన్క్లూజివ్ స్టేట్. సో ఇది మన టార్గెట్ అని కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారన్నమాట. ఏంటంటే సో ఈ కాంటెక్స్ట్ లో సో వెల్ఫేరిజం ఉండాలి, ఫిజికల్ హెల్త్ బాగుండాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి, అంతేకాకుండా ఏపీని ఒక టెక్నాలజీ సెంటర్ స్టేట్ గా మార్చాలి అన్న బ్యాక్గ్రౌండ్ లో ఈ బడ్జెట్ అనేది చేశామని చెప్పేసి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా వచ్చారన్నమాట. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే పయ్యావుల కేశవులు గారు. సో ఇక్కడ ఇంకేం చెప్తా వచ్చారంటే నార్మల్ గా సో ఈ బడ్జెట్ లో ఏం చెప్పారంటే తన స్పీచ్ లో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఎట్లా ఉంది, అంతేకాకుండా గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా వైజాగ్ లో, దాని గురించి చెప్పారు. అంతేకాకుండా ఏపీ వెల్త్ ఫండ్ గురించి ఏపీ వెల్త్ ఫండ్ గురించి కూడా చెప్పారు. సో ఏపీ వెల్త్ ఫండ్ ఏంటండి? ఏపీ సో ఏపీ వెల్త్ ఫండ్ గురించి కూడా చెప్పారన్నమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఏపీ వెల్త్ ఫండ్? సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయాలి. సో అట్రాక్ట్ చేయాలి అంటే సో ఇట్ కెన్ బి లైక్ ప్రైవేట్ అండ్ ద గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అనుకోండి, పీపీపీ మోడల్ అనుకోండి. ఇనీషియల్ గా ద గవర్నమెంట్ నీడ్ టు కీప్ సమ్ అమౌంట్. సో అమౌంట్ పెట్టడానికి ఏంటి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ దగ్గర సో ఎక్స్పెండిచర్ వస్తుంది, రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో వేరే సెట్స్ కింద వెల్ఫేరిజం కొంచెం, పెన్షన్స్ కి కొంచెం, ఉమెన్ కి కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అట్లా అని ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ కి ప్రమోషన్ గురించి ఒక ఫండ్ ని క్రియేట్ చేసి పెట్టారు. ఎంతంటే ఒక 100 crores తో ఒక ఫండ్ ని క్రియేట్ చేసి పెట్టారన్నమాట. అదొకటి, ఎందుకంటే దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడం గురించి అన్నమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తూ వచ్చారంటే సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ట్రాన్స్ఫర్మ్ అవుతూ వస్తున్నామని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు ఒక డబ్బులు పెట్టి ఒక ఇండస్ట్రీని పడదాం అనుకున్నారనుకోండి, దానికి కావాల్సిన లేబర్ లైసెన్స్లు కానీ, ల్యాండ్ రిక్వైర్మెంట్ కానీ, లోన్స్ కానీ, ఇవన్నీ కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కష్టంగా ఉంటుంది. అవునా కదా? సో ఇప్పుడు ఏంటంటే విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ఏఐ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఏమవుతుందంటే ఇప్పుడు అంతా ఫాస్ట్గా అవ్వాలి. ఇప్పుడు అప్రూవల్స్ ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతూ వస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ అని ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే అప్రూవల్స్ కానీ ఇవన్నీ బాగానే వస్తున్నాయి. బట్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా అప్రూవల్స్ వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేసి ప్రొడక్షన్లోకి వెళ్ళగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది ప్రయారిటీ ఏరియా అని చెప్పేసి కూడా దీంట్లో ఈ బడ్జెట్ స్పీచ్ మెన్షన్ చేశారన్నమాట. సో ఇండియా ట్రాన్స్ఫార్మింగ్ మూవింగ్ ఫ్రమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టు ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దాని తర్వాత అంతే ఇంకోటి ఏం చెప్పారంటే సో రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది more than 25% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కేమ్ టు ఇండియాకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో దాదాపు 1/4 పార్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేయగలిగిందని చెప్తున్నారు అనమాట. సో సైటింగ్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ఏం చెప్పారంటే సో అబౌట్ 25.3% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియా అట్రాక్ట్ చేయగలిగిందని చెప్తూ ఉన్నారన్నమాట. సో మంచి విషయం కదండి అది. సో ఈయన ఏం చెప్తున్నారంటే సో ఇలా ఉంది. సో ఏపీ ఈస్
ఏబుల్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా వెల్త్ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తామని కూడా చెప్పారు. సో ఇందాక చెప్పాం గూగుల్ డేటా సెంటర్ అని చెప్పాం కదా, సో దానికి సంబంధించి ఏమంటున్నారంటే దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు అనమాట. ఎంత వచ్చిందంటే సో ఇట్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు. దీని కింద ఏంటంటే దాదాపు 15 బిలియన్స్ అనేవి దాదాపు ఇండియన్ రూపీస్లో 1.35 lakh crores అనేవి ఒక డేటా సెంటర్ పెట్టడం వల్ల ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుందని వైజాగ్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇట్ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ పార్ట్ అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇంకేం చెప్తున్నారంటే సో దాదాపు 9.68 lakh crores ప్రపోజల్స్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. దే హ్యావ్ ద పొటెన్షియల్ టు క్రియేట్ 5.4 lakh జాబ్స్ అనేవి చెప్తున్నారు అనమాట. ఏంటంటే సో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలండి గవర్నమెంట్ అనేది? సో గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆ ప్రొడక్టివిటీ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పీపుల్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. పీపుల్ ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో అక్కడ జాబ్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఏంటంటే ఇక్కడ దాదాపు 9.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి దాదాపు 5.4 lakh crores 5.4 lakh జాబ్స్ అనేవి ప్రొడ్యూస్ వస్తాయని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఏంటంటే దాదాపు 13.25 lakh crores ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే దాదాపు 16 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి. మోర్ దాన్ 600 MOUs కూడా చేసుకున్నామని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి ఒకటి, దాని తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ అట్ నక్కపల్లి అండ్ ఇంటిగ్రేటెడ్ solar cell project, and then 500 compressed biogas plants and green aluminum project in Kakinada. సో ఇవి కూడా వచ్చాయని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మనము ఇప్పుడు ఏఏకి వెళ్తున్నాం, ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వెళ్తున్నాం కదా, సో అక్కడ ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో వాడే దాంట్లో సెమీ కండక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక సెమీ కండక్టర్ ఫెసిలిటీ అనేది ఓరకల్లో కూడా వస్తుందని కూడా చెప్తా వచ్చారనమాట. అంతేకాకుండా మనకి 175 ఇప్పుడు నార్మల్గా ఏపీలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ఎంఎస్ఎంఈ ఇచ్చేటట్టు 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు అనమాట. అంతేకాకుండా సో ఇండస్ట్రియల్ నోట్స్ కూడా డెవలప్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ ఏంటంటే కృష్ణపట్నం దగ్గర, ఓరవకల్లి దగ్గర, కొప్పర్తి దగ్గర కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో దీని తర్వాత ఏంటంటే ఏపీ వెల్త్ ఫండ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ పాలసీస్. అంటే ఈ బడ్జెట్లో గవర్నమెంట్ యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళ మైండ్స్లో ఏముంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. దాంట్లో ఏంటంటే దేర్ థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకున్న పాలసీస్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే ఏపీ వెల్త్ ఫండ్ ఒకటి, దాని తర్వాత ఇది చెప్పాను కదా ఇందాక ముందే మీకు 100 crores ఒకటి ఫండ్, ఒక సీడ్ కార్పస్ అనేది పెట్టారని చెప్పి. అంతేకాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ రీవ్యాంప్ 26 పాలసీస్ ఇంటూ 26 పాలసీస్ని రీవ్యాంప్ చేసింది. ఆ రీవ్యాంప్ చేసి మనకి 4 కొత్త పాలసీని పట్టుకొస్తుంది అనమాట. ఏంటంటే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, దాని తర్వాత ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, తర్వాత ఇన్నోవేషన్ అండ్ ద స్టార్టప్ పాలసీ అండ్ ద న్యూ టూరిజం పాలసీ. సో మనకి 26 నార్మల్గా 26 పాలసీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి ఏంటంటే అండి నార్మల్గా గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో ఏదన్నా కొన్ని పాలసీస్ని తీసుకుంటూ వస్తుంది. ఆ పాలసీస్ ద్వారా ఒక పర్టికులర్ సెక్టర్ని కానీ లేకపోతే పర్టికులర్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం తీసుకుని వస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది 21st century వచ్చిన తర్వాత దెర్ ఇస్ గ్రోయింగ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ బిట్వీన్ ద వేరియస్ సెక్టర్స్. సో మారుతున్న పరిస్థితులు బట్టి మనం కూడా పాలసీస్ కానీ ఐడియాస్ కానీ మార్చుకుంటూ రావాలి.
ఇది 21st సెంచరీ. అంతేకాకుండా దెర్ ఈస్ అ గ్రోయింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ద స్టేట్స్. మనం ఇంకా పాత దాని నుండి మనము ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావు. సో అందు గురించి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం గురించి అని చెప్పేసి పాలసీస్ ఇట్లా రివాంప్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి మనకి గవర్నమెంట్ 26 ముందున్న పాలసీస్ని వాళ్ళు రివాంప్ చేసి కొన్ని పట్టుకొచ్చింది అనమాట. ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. దీని పర్పస్ ఏంటి? మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ మనకి క్యాపిటల్ లేదు. సో క్యాపిటల్ లేదు, అంతేకాకుండా మనకి ఎడ్యుకేట్ పీపుల్ చాలా ఎక్కువ. సో వాళ్ళు అకామిడేట్ చేయాలి కదా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అకామిడేట్ చేయాలి. అలా అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రీస్ రావాలి. సో ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని పట్టుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. సో అందరూ జాబ్ సెకర్సే కాదు, కొంతమంది జాబ్ గివర్స్ ఉంటారు, అవునా కాదా? అంటే కొంతమందికి జాబ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ పెట్టుకోవాలని ఉంటుంది అనమాట. సో వాళ్ళని ప్రమోట్ చేయడం గురించి ఇక్కడ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీని పట్టుకొచ్చారు. దాని తర్వాత సో మనకి గవర్నమెంట్ కానీ వరల్డ్ మొత్తం ఏం చేస్తుందంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద క్లీనర్ ఎనర్జీ సోర్సెస్. సో ఇన్ లైన్ విత్ ద వాట్ వరల్డ్ ఈస్ డూయింగ్. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటంటే ఎనర్జీ పాలసీని కూడా రివాంప్ చేసుకుంటూ పట్టుకొచ్చింది అనమాట. అంతేకాకుండా ఇన్నోవేషన్ అండ్ ద స్టార్టప్ పాలసీ. సో దీని గురించి ఎందుకంటే సో ఇన్నోవేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్నోవేషన్ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ బోర్డ్ తీసుకోండి. ఈ డిజిటల్ బోర్డ్ అనేది ఒక 6 years బ్యాక్ వరకు లేదు. ఈ డిజిటల్ బోర్డ్ అనేది కోవిడ్ టైంలో వచ్చింది. సో ఎందుకు వచ్చింది? అప్పటిదాకా వైట్ బోర్డ్ పైన చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ టైంలో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది గ్రో అయితే వచ్చింది, అవునా కదా, కోవిడ్ టైంలో. సో ఆ టైంలో ఆ డిమాండ్ మీట్ అవడం కోసం అని చెప్పేసి ఈ డిజిటల్ బోర్డ్ని పట్టుకొచ్చారు. సో ఇది ఇన్నోవేషన్ కదా ఆ టైంకి. సో అలాంటి ఇన్నోవేషన్స్ కానీ స్టార్టప్ పాలసీస్ వల్ల కానీ మీరు చూసుకోండి, ఇప్పుడున్న ఎనీ ఎంఎన్సీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే ఫేస్బుక్ కానీ మెటా, ఇలాంటివన్నీ ఒకప్పుడు ఈవెన్ గూగుల్ కూడా ఈవెన్ ఒకప్పుడు స్టార్టప్సే, చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా గ్రో అయ్యి చాలా మందికి జాబ్స్ ఇచ్చుకుంటూ వచ్చాయన్నమాట. సో ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఏటిని లాంచ్ చేయాలి కాబట్టి లేకపోతే ప్రమోట్ చేయాలి కాబట్టి మనము ఈ పాలసీని కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు న్యూ టూరిజం పాలసీ. సో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అరకు కానీ, తిరుపతి కానీ, బొజ్జనకొండ కానీ, ఇవన్నీ టూరిస్ట్ స్పాట్సే. సో మనం టూరిజం ప్రమోట్ చేసుకోవాలి కదా. టూరిజం ప్రమోట్ చేస్తే ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది కదా, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళ ఎట్లా అయితే కాస్టల్ స్టేట్, ఏపీ కూడా కాస్టల్ స్టేటే కదా. సో ఇలాంటి కాస్టల్ స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే టూరిజంని ప్రమోట్ చేసుకుంటే ఏంటంటే ఇట్ విల్ బి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీనివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ మీద ఒక వెల్ఫేర్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు ఇంకేమైనా చేసినప్పుడు కానీ బడ్డెన్ అయితే పడదన్నమాట. సో అందు గురించి ఇలాంటి పాలసీస్ అన్నిటిని తీసుకొచ్చారని చెప్తున్నారు అనమాట. సో ఇది బడ్జెట్ స్పీచ్. అంటే మనం ఇంకా బడ్జెట్ డిస్కస్ చేయట్లేదు. బడ్జెట్ స్పీచ్ తర్వాత మనం బడ్జెట్ డిస్కస్ చేస్తాం. సో దీని తర్వాత ఇంకేం చెప్తున్నారంటే హీ మెన్షన్ అబౌట్ ద ఛాలెంజ్ మోడ్ పీపీపీ యూనియన్ లింక్డ్ బడ్జెట్ ఆపర్చునిటీస్. సో మనకి ఆల్రెడీ February 1st యూనియన్ బడ్జెట్ వచ్చింది. సో ఆ యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఎట్లాగా మనము యూటిలైజ్ చేసుకోవాలి అనేవి కూడా దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా సో షిఫ్ట్ టువర్డ్స్ ద పీపీటీ టు ఛాలెంజ్ మోడ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఛాలెంజ్ మోడ్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. సో పీపీపీ అంటే ఏంటండి? సో పీపీపీ ఈజ్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దీంట్లో గవర్నమెంట్ ఒక ప్రైవేట్ ఎంటిటీ కొలాబరేట్ అయ్యి దే విల్ మేక్ ఎన్ ప్రాజెక్ట్ వర్క్. సో వీళ్ళు టెండర్ చేస్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొడక్ట్స్ అలొకేట్ చేసుకుంటూ వస్తుంది. సో ఏంటంటే ఈ ఛాలెంజ్ మోడ్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట. ఏంటంటే మనకి పీపీపీలో ఫార్మల్గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంతకు చేస్తామని చెప్పి టెండర్ చేస్తూ ఉంటుంది. బట్ ఛాలెంజ్ మోడ్ అట్లా కాదు. ఈ ప్రైవేట్ ఎంటిటీ అనేది ఇన్ఫార్మల్గా వచ్చి నార్మల్గా మేము ఇంతకీ ఈ ప్రాజెక్ట్ చేయదలుచుకున్నాం అని గవర్నమెంట్కి జస్ట్ సబ్మిట్ చేస్తుంది అనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సో మాకు ఫలానా వాళ్ళు ఇంతకు చేస్తామని చెప్తున్నారు, మీరు దీనికన్నా బెటర్ ప్రపోజల్తో మీరు వచ్చినట్లయితే వీ విల్
మీకు పాటిస్తాము అని చెప్పేసి తీసుకొస్తుంది అనమాట. సో ఛాలెంజ్ మోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ బ్రింగ్స్ ద కాంపిటీషన్ బిట్వీన్ ద బిడ్డింగ్ కంపెనీస్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ట్రై టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. అంతేకాకుండా ఇలాంటి మోడ్ వల్ల ఏమవుతుందంటే మన కామన్ పీపుల్ కానీ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఏంటంటే ఇలాగా ఈ ఛాలెంజ్ మోడ్ యూజ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏం చేద్దాం అనుకుంటుంది అంటే కెమికల్ పార్క్స్ కానీ, మెగా టెక్స్టైల్ పార్క్స్, ఇంకా ఎకనామిక్ రీజియన్స్, యూనివర్సిటీ టౌన్షిప్స్ డెవలప్ చేయడానికి ఈ మోడ్ని మనము యూటిలైజ్ చేద్దామని చెప్పి చెప్తా ఉందన్నమాట. అంతేకాకుండా ఇంకేం చెప్పారంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ని డెవలప్ చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా మన బడ్జెట్లో పూర్వోదయ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ఏంటంటే రీజనల్ డెవలప్మెంట్ గురించి. సో ఈస్టర్న్ రీజియన్లో ఉన్న స్టేట్స్ అన్ని డెవలప్మెంట్ అవ్వాలంటే డెవలప్మెంట్ గురించి ఉందన్నమాట ఈ పూర్వోదయ స్కీమ్ అనేది. సో దీని ద్వారా మనకి ఈస్ట్ కోస్ట్ కాలేజ్ డెవలప్ చేసుకోవచ్చని, అంతేకాకుండా మనకి కోస్టల్ ఏరియా కాబట్టి దెర్ ఇస్ అ స్కోప్, వీ హ్యావ్ ద రేర్ ఎర్త్ మినరల్స్ అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ఫార్మాస్యూటికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి బడ్జెట్లో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవి మనం యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు దాకా ఇంకేంటంటే he mentioned about the city economic regions and the regional development. దీన్ని ఏం చెప్తున్నారంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ అంటే లేకపోతే గ్రోత్ పొటెన్షియల్ రీజన్స్ ఏంటంటే విశాఖపట్నము, అమరావతి, తిరుపతి. ఈ మూడాటిని గ్రోత్ ఇంజిన్స్గా యూజ్ చేసుకుని ఆంధ్ర రీజియన్ని డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఏం చెప్పారు, ensure the inclusive and region balanced growth, 3 growth engines are identified. ఒకటి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మాట. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు నీతి ఆయోగ్తో వర్క్ చేసాము, ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. సో దీని కింద ఏంటంటే ఒక ప్రపోజల్స్ పెట్టారు. ఎన్ని ప్రపోజల్స్ పెట్టింది? దాదాపు 28,000 crores ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్కి ప్రపోజల్స్ పెట్టిందన్నమాట. దీని కింద మెట్రో రైల్స్ కూడా వస్తాయి అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏమి వస్తాయంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, ఏలూరు, గుంటూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ఇవన్నీ సేమ్ ఇలాగ ఎట్లా అయితే వైజాగ్, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఎట్లా ఉందో అట్లానే అమరావతి ఎకనామిక్ రీజియన్ కూడా డెవలప్ చేయాలని చెప్పి ప్రపోజల్స్ పెడతా ఉన్నారు. అంతేకాకుండా అమరావతి పీపుల్స్ క్యాపిటల్. సో లాస్ట్ టైం ఏమవుతుందంటే లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఏమొచ్చిందంటే దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ ఆర్ ద వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర. ఫస్ట్ 3 క్యాపిటల్స్ అని తీసుకొచ్చారు, తర్వాత వైజాగ్ యాజ్ ద క్యాపిటల్ అన్నారు, తర్వాత వైజాగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో దెర్ ద కన్ఫ్యూజన్. గవర్నమెంట్ మారిన ప్రతిసారి క్యాపిటల్ మారుతూ వచ్చినట్టయితే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. సో దానికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే సో ఒక లెజిస్లేషన్ పట్టుకొస్తాము, అమరావతి ఒక స్టాట్యూటరీ స్టాటస్ ఇచ్చి యాజ్ ఎ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ద ఏపీ అని చెప్పేసి. అంతేకాకుండా సో దాదాపు ఒక 57,000 crores అనేవి ఈ అమరావతి రీజియన్లో చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. 97 వరకు సెలెక్ట్ చేశారు. ఎంత కాస్ట్ అంటే 57,000 crores అన్నమాట. దాని తర్వాత ఇంకేం చెప్తున్నారంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫర్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ and urban development, this government has allotted 14,539 crores municipal administration ki and the urban development ki. So remember these numbers. మీరు కొన్నిసార్లు మనకి బడ్జెట్లో చాలా నెంబర్స్ ఉంటాయి, బట్ కొన్ని నెంబర్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అమరావతి ఇలాంటివి, ఎందుకంటే బడ్జెట్ స్పీచ్లో వచ్చిన నెంబర్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే మ్యాక్సిమం అక్కడి నుంచి అడుగుతారు. సో ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత ఇచ్చారంటే నార్మల్గా 14,539 crores అనేవి అలాకేట్ చేశారు. అంటే అమరావతి వర్క్స్ గురించి దాదాపు 57,000 crores అనేవి అలాకేట్ చేశారు అనమాట. సో మనకి ఆంధ్రాలో బ్యాక్వర్డ్ రీజన్స్ ఏమొస్తాయంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. సౌత్కి వచ్చిన తర్వాత రాయలసీమ. సో రాయలసీమ అనేది రైన్ఫెల్డ్ రీజియన్, ఇట్ ఫాల్స్ ఇన్ ద రైన్ షాడో రీజియన్ ఆఫ్ ద ఆంధ్ర.
సో ఏంటంటే రైట్ షాడో రీజియన్ కిందకి రాయలసీమ వస్తుంది కాబట్టి వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల పంటలు సరిగ్గా పండవు. అక్కడ కొంచెం ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్ కానీ అంతేకాకుండా బ్యాక్వర్డ్ రీజియన్ అనమాట. సో ఒక రీజియన్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి మనం వదిలేలేం కదా. సో దేర్ మైట్ బి సమ్ ఇన్నోవేషన్స్, we need to keep some investments to bring that Rayalaseema region on par with the other regions of the state. సో ఇలాంటి టైంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే రాయలసీమలో ఇది ఒక హార్టికల్చర్ హబ్ గా మారిపోయింది. అంతేకాకుండా ఎప్పుడైతే హార్టికల్చర్ గా ఫ్రూట్స్ అనేవి గ్రో అవుతున్నాయో ఏమవుతుంది, సో ఒకప్పుడు రాయలసీమలో కరువులు చాలా ఎక్కువ వచ్చాయి. ఏమవుతుంది, ఇప్పుడు డ్రాఫ్ట్ ప్రూఫింగ్ జరిగింది. అంటే ఏంటంటే డ్రాట్ ప్రూఫింగ్ అంటే సో when a drought comes also there won't be any issue for the food అని. సో బడ్జెట్ స్పీచ్ లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. సో కిందకి వచ్చిన తర్వాత సో ఏంటంటే సో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ aims to transform the రాయలసీమ from a scarcity tagged region to a గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ఇప్పుడు కూడా చూడండి చాలా మట్టికి ఫుడ్స్ అనంతపూర్ రీజియన్ నుంచి కర్నూలు దగ్గర నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటాయి చాలా మట్టికి. దాంట్లో ద్రాక్ష ఒకటి మిగతా ఉన్నాయి నాకు. సో ఏంటంటే ఈ బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పుకుంటూ వచ్చారంటే సో దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ ద హార్టికల్చర్ రీజియన్ ఫ్రమ్ 8.41 lakh hectares నుంచి ఎంత దాకా పెంచుకుందామని చూస్తున్నారంటే 14.41 lakh hectares by 2030. అంటే దాదాపు ఎంత కాదనుకున్నా 80% గ్రోత్, అంటే 80% గ్రోత్ ఇస్తున్నారు. సో 1441 lakh hectares వరకు దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ ద హార్టికల్చర్ రీజియన్. అంతేకాకుండా దే వాంటెడ్ టు క్రియేట్ 200 clusters అక్రాస్ 303 మండల్స్. ఇవన్నీ వేటి మీద ఏ రీజియన్స్ కి స్ప్రెడ్ అయ్యాయంటే అనంతపురము, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య. ఇవన్నీ ఏంటంటే రాయలసీమ రీజియన్స్. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే బడ్జెట్ స్పీచ్ లో ఏం చెప్తున్నారంటే 8.41 lakh hectares వరకు మనం హార్టికల్చర్ ని మనం సాగు చేస్తున్నాము. సో 2030 కల్లా దాన్ని 14.41 lakh hectares గా స్ప్రెడ్ చేయాలి, అది మా టార్గెట్ అని చెప్పారన్నమాట. అంతేకాకుండా దే వాంటెడ్ టు డెవలప్ 200 clusters స్ప్రెడ్ అక్రాస్ 303 మండల్స్. ఇవన్నీ అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ ప్లానింగ్ లింక్ ఏం చెప్తున్నారంటే వాల్యూ చైన్ స్ట్రెంథనింగ్ ఒకటి, అంతేకాకుండా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి తీసుకోండి, ఇది ఒక మార్కెట్ అనుకోండి, ఇది పళ్ళమ్మే మార్కెట్ అనుకోండి. ఈ రైతు ఇక్కడ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఈ ఫార్మర్ అనే ఆయన ఫ్రూట్స్ పండిస్తున్నాడు. సో ఆ ఫ్రూట్స్ అని తీసుకొచ్చి ఈ మార్కెట్ ప్లేస్లో అమ్మాలి. సో ఇక్కడ మార్కెట్ ప్లేస్లో ఏంటి, ఈ లోకల్లోని ఏరియా వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు కదా. సో ఆఫ్టర్ దట్ మిగిలిపోయింది ఎక్స్పోర్ట్ చేయడానికి పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి కదా, లేకపోతే రైల్ కనెక్టివిటీ ఉండాలి. సో మిగిలిన దానికి ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి కనెక్టివిటీ ఉండాలి. అంటే ఏంటంటే ఇది బ్యాక్వర్డ్ లింకేజ్, ఫార్వర్డ్ లింకేజెస్, వీటిని ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు అనమాట. సో దాని గురించి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా సో దీని వల్ల ఈ ఆర్టికల్స్ అనేది అల్పవడం వల్ల ఏమవుతుందంటే దాదాపు ఫ్యూచర్ లో కమింగ్ ఇయర్స్ లో 9 lakh jobs అనేవి క్రియేట్ అవుతాయి, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ అంతా నాన్ అగ్రికల్చర్ జాబ్, ఫార్మ్ అంతా నాన్ ఫార్మ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో 9 lakh jobs రావచ్చు, క్రియేట్ చేస్తామని చెప్పేసి దాని స్పీచ్లో మెన్షన్ చేశారన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా ఒక 30,000 crores తో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు తన బడ్జెట్ స్పీచ్లో. సో అంతేకాకుండా ఇప్పుడు నార్మల్ రాయలసీమ గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో మనం ఎప్పుడు చూసుకున్నా కానీ న్యూస్ పేపర్ చూసినప్పుడు మనకి వస్తూ ఉంటాయి ఏంటంటే కృష్ణాకి తెలంగాణకి ఆంధ్రాకి గోదావరి జలాలు, లేక జలాల మధ్య గొడవలు, ఇంటర్ దాన్ని ఏమంటారు, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కర్ణాటక
కర్ణాటకకి, మహారాష్ట్రకి, లేకపోతే తమిళనాడుకి, కర్ణాటకకి ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఏంటంటే అక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే నార్మల్గా డ్యామ్స్ అవి కడుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఈ డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా మనం చూసినప్పుడు ఏంటంటే ఆంధ్రాకి చాలా ఇంటర్స్టేట్ రివర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇంటర్స్టేట్ రివర్స్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఫ్యూచర్లో మనకి ఎటువంటి డ్రాట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇలాంటి వాటర్ ఇష్యూస్కి సంబంధించి ఇష్యూస్ కానీ రాకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఏంటంటే ఇండియన్ క్లైమేట్ తీసుకున్నా, ఆంధ్ర క్లైమేట్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ మాన్సూన్ డిపెండెంట్. So this is the climate change happening at the rampant pace. We cannot expect monsoons to come at regular time. అవునా కదా. సో క్లైమేట్ చేంజ్ మొత్తం వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనము కరెక్ట్ టైంకి వర్షాలు పడుతున్న ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అందుకు సంబంధించి మనం వేరే అవేర్నెస్ వెతుక్కోవాలి కదా. సో దానికి సంబంధించి మనం డ్రాట్ ప్రూఫింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సో ఏంటంటే ఏపీ యొక్క ఇరిగేషన్ పాలసీ అనేది క్లైమేట్ రిసైలెన్స్ మీద, లాంగ్ టర్మ్ వాటర్ సెక్యూరిటీ మీద చెప్తుందన్నమాట. అంతేకాకుండా దే వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద మాన్సూన్ డిపెండెన్స్. సో దీనికి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? హాంద్రీనీవా సుజలా సుఫలా ప్రాజెక్ట్ ఒకటి. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుంది, ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్ సెక్యూరిటీ పెరుగుతుందని చెప్తున్నాడు. అంతేకాకుండా వీళ్ళు 45 TMC ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కృష్ణ రివర్ నుంచి దీన్ని పంపించారని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్పారంటే పోలవరం పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేశామని చెప్తున్నారు. డయాఫ్రామ్ కూడా 91% కంప్లీషన్ అవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మిగతా ప్రాజెక్ట్స్ ఏంటి వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, వంశధార ప్రాజెక్ట్ కానీ, వంశధార నాగావళి ప్రాజెక్ట్ కానీ, చంపావతి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా అంటరాలు జరుగుతున్నాయి. దేర్ స్పెండింగ్ ద మనీ ఆన్ ది ప్రాజెక్ట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారన్నమాట తన బడ్జెట్ స్పీచ్లో. సో అంతేకాకుండా దే ఆర్ ఆల్సో ఒక 6,047 వాటర్ అసోసియేషన్స్ కూడా రివైవ్ చేసామని కూడా చెప్పారన్నమాట. సో మీకు చెప్తాను కదా, ఇప్పుడు దాకా మనకి ఇరిగేషన్ అయిపోయింది. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఏం చెప్తున్నారంటే సో ఫార్మర్ తెలుసు కదా. సో కంపేర్డ్ టు మెనీ జాబ్స్ ద ఫార్మర్స్ ఆర్ ద వన్ హూ ఆర్ గెట్టింగ్ లెస్ పేడ్. అవునా కాదా. సో వీళ్ళు ఇయర్ మొత్తం కష్టపడి పంట పండిస్తే సంవత్సరానికి 10,000 15,000 మిగులుతుంది అంతే. ఖర్చులు పోను. ఎందుకంటే ఫెర్టిలైజర్ కాస్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ కాస్ట్ కానీ ఇవన్నిటిని కూడా ఖర్చులు పెరిగిపోతూ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఈల్డ్ కూడా స్టాగ్నెంట్గా ఉంది. సో ఇవన్నీ ఇలాంటి టైంలో ఏంటంటే, అంతేకాకుండా ఏపీలో ప్రిడామినెంట్గా అగ్రికల్చర్ అనేది డిపెండ్ అయి ఉంది కాబట్టి సో ఫార్మర్ యొక్క ఇన్కమ్స్ని అగ్మెంట్ చేయాలి కదా. అందుకని చెప్పేసి దే బాట్ అన్నదాత సుఖీభవ. సో దీని కింద ఏంటంటే ఫార్మర్కి 20,000 ఇస్తూ ఉంటారు. ఇంకేం చెప్తున్నారంటే దీనికి సంబంధించి దీనివల్ల దాదాపు 46,86,000 ఫ్యామిలీస్ అనేవి బెనిఫిట్ అయ్యని కూడా దాని స్పీచ్లో మెన్షన్ చేశారు. ఎంత అంటే దాదాపు 6,660 crores అనేవి స్పెండ్ చేశారంట అన్నదాత సుఖీభావకి. అంతేకాకుండా GST 2.4 తెలుసు కదా, రీసెంట్గా GST 2.4 4 slabs నుంచి 2 slabs పట్టుకొచ్చారు. సో GST 2.4 రిఫార్మ్స్ వల్ల కూడా అగ్రికల్చర్ ఇన్పుట్స్ కానీ ఎక్విప్మెంట్ అనేవి కూడా కాస్ట్ తగ్గిందని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా సో మన అగ్రికల్చర్తో పాటు క్యాటిల్ కూడా ఉంటుంది కదా, ఆ క్యాటిల్ సపోర్ట్ చేయడం గురించి కూడా ఒక పశు బీమా పథకం తీసుకొచ్చారు. దీని కింద 20 crores అనేవి వెటర్నరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెటర్నరీ అంటే సో మన కోళ్ళు, గేదెలు, ఆవులు వీటిని ఏమన్నా మెడికల్కి సంబంధించినవన్నీ ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లాగా ఇచ్చారని చెప్తున్నారు. అంతేకాకుండా మత్స్యశాఖర సేవలో మత్స్యశాఖర అంటే ఫిషింగ్ పీపుల్ అనమాట. సో ఏపీకి ఒక లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, దాదాపు 972 kilometers ఎంతో. సో ఈ కోస్ట్ లైన్ అనుకుని చాలా
ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వాళ్ళు సపోర్ట్ చేయడం గురించి అని చెప్పేసి వాళ్ళు 20,000 రూపీస్ అని వేస్తున్నారు. దీనివల్ల దాదాపు 1.2 lakh ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అనేవి బెనిఫిట్ అయ్యాయని కూడా చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ ఇంకా ఏంటంటే ఈ ఫార్మర్ ని సపోర్ట్ చేయడం గురించి అని చెప్పేసి ఒక ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని కూడా తీసుకొచ్చారు. కోఆపరేటివ్స్ ని కూడా స్ట్రెంథెన్ చేశారనమాట. సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఎందుకంటే ఒక్కొక్కసారి క్రాప్స్ అనేవి బాగా పంట పండినప్పుడు ఈ క్రాప్స్ అనేవి ఫ్లడ్ ద మార్కెట్స్. ఎప్పుడైతే మార్కెట్స్ లోకి ఈ క్రాప్ అనేది ఫ్లడ్ అవుతుందో అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఏంటంటే ఫార్మర్ వోంట్ గెట్ ద రెమ్యూనరేటివ్ ప్రైసెస్ రావు. అంటే రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అంటే పెట్టుబడి పెట్టిన దానికి వచ్చేంత మనీ అన్నమాట. సో అలాంటప్పుడు రాకపోవడం ఏమవుతుంది అంటే ఫార్మర్ నష్టపోతాడు. సో ఇలా అవ్వకుండా ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్ ద్వారా ఏం చేస్తారంటే సో దే విల్ ప్రొక్యూర్ ఫ్రమ్ ద ఫార్మర్స్. తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుని గోడౌన్స్ లో పెడతారు అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్టాక్ అనేది అవైలబిలిటీ తగ్గుతుంది. ఎప్పుడైతే మార్కెట్ లో స్టాక్ అవైలబిలిటీ తగ్గిందో డిమాండ్ కమ్స్ బ్యాక్ అగైన్. సో దానివల్ల ఫార్మర్ అని ఆయన బెనిఫిట్ అయితే ఉంటారన్నమాట. సో ఏం చెప్తున్నారంటే దీని కింద దాదాపు ఒక 1,200 crores అనేవి అలొకేట్ చేసామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కోఆపరేటివ్స్, సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా వీళ్ళు రివైవ్ చేశారని చెప్తున్నారు అనమాట. అవి ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఒకటి, ప్రైమరీ అగ్రికల్చర్ ట్రేడ్ సొసైటీస్ వీళ్ళకి కూడా రివాంప్ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా దాదాపు 2021 ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ వీళ్ళు డిజిటైజ్ చేశారని కూడా చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే డిజిటైజ్ చేస్తున్నారంటే ఏంటంటే దేర్ విల్ బి రికార్డెడ్. సో అంటే ఎంత లోన్స్ ఇస్తున్నాం, ఎంత లోన్స్ వెనక్కి వస్తున్నాయి, ఎంతమంది ఫార్మర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఈ లెడ్జర్ బుక్స్ లో తేడాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ డిజిటైజ్ చేసినట్టయితే మనము కనుక్కోవచ్చు అనమాట. సో ఇంకేం చెప్తున్నారంటే ఈ బడ్జెట్ లో అగ్రికల్చర్ అలీడ్ సెక్టర్ డిపార్ట్మెంట్స్ కలిపి దాదాపు 13,598 crores అనేవి అలొకేట్ చేశారని చెప్పేసి ఈ బడ్జెట్ స్పీచ్ లో చెప్పారన్నమాట. సో అగ్రికల్చర్ అయిపోయింది, ఇరిగేషన్ అయిపోయింది, రాయలసీమ రీజన్ గురించి అయిపోయింది, సో దాంతో ఫిషర్మెన్ గురించి కూడా అయిపోయింది. అండ్ దెన్ వేర్ కమింగ్ టు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. సో ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్మల్ గా సో హైలైట్ చేశారన్నమాట ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏ మిస్టేక్స్ జరిగాయి, వాళ్ళు పెట్టిన టోఫెల్ కానీ లేకపోతే ఐబీ సిలబస్ వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వలేదా, దీనివల్ల లాసెస్ అయ్యాయని చెప్తూ మెన్షన్ చేశారన్నమాట. సో అంతేకాకుండా దాదాపు 7,800 crores అన్న మనీ అనేవి కూడా ఇన్కంప్లీట్ గా జరిగాయి నాడు నేడు ప్రోగ్రామ్ వల్ల అని కూడా మెన్షన్ చేశారు. సో కింద క్వశ్చన్కి ఏం చెప్తున్నారంటే మేము ఈ ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చాము, తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, అండ్ మిడ్ డే మీల్ స్కీమ్, అండ్ శానిటేషన్ మెయింటెనెన్స్ ఫండ్స్, అండ్ ద టీచర్ కెపాసిటీ బిల్డింగ్, లెర్నింగ్ టీచర్ కెపాసిటీ బిల్డింగ్, ఇలాంటివన్నీ తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. సో మీరు ఏంటంటే యూ షుడ్ నో అబౌట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మెన్షన్ చేయాలి. తల్లికి వందనము, మనబడి మన భవిష్యత్తు, అండ్ ద మిడ్ డే మీల్ స్కీమ్. సో టీచర్ కెపాసిటీకి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ ఖచ్చితంగా చదవాలి. సో అంతేకాకుండా ది ఆల్సో మెన్షన్ అబౌట్ ద కేజీ టు పీజీ మోడల్ అండ్ తల్లికి వందనం. సో అంతేకాకుండా లీవ్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా తెలుసుకోవాలి. సో తల్లికి వందనం కింద దాదాపు 15,000 ఇస్తున్నాము పర్ ఇయర్ అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే దాదాపు 67 lakh స్టూడెంట్స్ అనే వాళ్ళు బెనిఫిట్ అయ్యారని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా స్కిల్స్ కి సంబంధించి ఐటీఐస్ కూడా చాలా వాటితో ఎంఓఎస్ కూడా సైన్ చేసుకున్నామని చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే 167 ఇండస్ట్రీస్ తో మేము ఎంఓఏ సైన్ చేసుకున్నాము. దీని ద్వారా 9,200 పీపుల్ని దగ్గరగా మనం ట్రైన్ చేసామని కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ బడ్జెట్ స్పీచ్ లో ఉన్నాయి. సో బడ్జెట్ స్పీచ్ లోవి ఖచ్చితంగా మనకు తెలియాలి. అంతేకాకుండా బడ్జెట్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసినప్పుడు కూడా కొన్ని అక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్లింక్ చేసుకుంటూ ఉండాలి దీనికి దానికి. సో బడ్జెట్ స్పీచ్, బడ్జెట్ రెండింటిని కూడా మనం త్వరగా ఉండాలన్నమాట. సో ఇక్కడ అలొకేషన్స్ గురించి చెప్పారన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ కి ఎంత అలొకేట్ చేశారంటే 32,300 crores అనేవి అలొకేట్ చేశారు.
సో దాంట్లో 15,000 crores దెన్ 1,500 crores దేనికంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గురించి, అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ గురించి 2,500 crores ఇచ్చారు, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్కి ఏమో 1,200 crores అలొకేట్ చేశారని కూడా చెప్పారన్నమాట. అండ్ దెన్ సో ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు అనమాట. సో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాదాపు 3.4 lakh ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ట్రైన్ చేశామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్ అయిన తర్వాత గాంధీ ఏం చెప్పారు, గాంధీ యొక్క బేసిక్ ఐడియా ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే స్ట్రక్చర్ అనేది బాగుంటుంది, అంటే సొసైటీ అనేది నిలబడుతుంది అని చెప్తా ఉన్నారు. బట్ ఏంటంటే డిస్పైట్ వి గాట్ ఇండిపెండెన్స్ 70 years బ్యాక్, చాలా మట్టికి ఒక 30 years నుంచి మనము లోకల్ గవర్నమెంట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా చాలా మందికి వాళ్ళ రోల్స్ అనేవి కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడం గురించి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దాని కింద దాదాపు 3.4 lakh యాక్టివ్ రిప్రజెంటేటివ్స్కి ట్రైనింగ్ ఇచ్చామని చెప్తున్నారు అనమాట. సో దాంతోపాటు ఇంకేం చెప్తున్నారంటే 4,000 kilometer రోడ్స్ వేసామని చెప్తున్నారు. అంతేకాకుండా సో కంప్లీషన్ అంటారు. సో అంతేకాకుండా సో నార్మల్గా ఏంటంటే SCA అంటే స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్, స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద క్యాపిటల్ సో SCA అంటే ఏంటంటే అమ్మ నార్మల్గా సో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్కి క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి కొన్ని ఫండ్స్ ఇస్తుంది అనమాట. సో ఆ ఫండ్స్ కింద కూడా ఒక 4,000 kilometers రోడ్ రోడ్స్ వేస్తామని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా దాదాపు 20,000 crores-తో దాదాపు 22,942 crores ప్రపోజల్స్ ఉన్నాయి. ఏంటంటే పంచాయతీరాజ్ అండ్ ద రోడ్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్తున్నారంటే దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఎన్విరాన్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. దే ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. ఏం చెప్తున్నారంటే వాళ్ళు హరిత ప్రదేశ్. సో ఇప్పుడు నార్మల్గా ఏపీలో ఫారెస్ట్ కవర్ వచ్చేసి అరౌండ్ 23% ఉందమ్మా. సో దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దట్ టు 37% by 2030 and 50% by 2047 under the హరిత ఆంధ్రప్రదేశ్. సో ఎందుకనంటే ఇప్పుడు అకలాజికల్ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆ సస్టైనబిలిటీ లేదనుకోండి టైంకి వర్షాలు పడవు కదా. సో ఇలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి కాబట్టి మనం ఫారెస్ట్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి హరిత ఆంధ్రప్రదేశ్ అని ఆ ప్లాన్ కింద 50% పెంచాలి అని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా మనకి గ్రీన్ కవర్ వాల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో మనము ఇఫ్ యూ గో ఇంటర్నేషనల్లీ వీ హ్యావ్ ఆఫ్రికన్ గ్రేట్ వాల్ ఇనిషియేటివ్, సెంట్రల్కి వెళ్తున్నట్టయితే అరవాలి వాల్ ఇనిషియేటివ్, ఇలా 2 ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ట్రీ కవర్ని పెంచడానికి. సో ఎప్పుడైతే ట్రీస్ అనేవి ఉన్నట్టయితే కార్బన్ క్యాప్చర్గా యూజ్ అవుతాయి, అంతేకాకుండా దే ట్రై టు బ్రింగ్ ద ఎకలాజికల్ సస్టైనబిలిటీ అన్నమాట. సో దీని కింద ఎంత అలొకేట్ చేశారంటే ఈసారి దాదాపు 714 crores అనేవి అలొకేట్ చేశారన్నమాట ఫర్ ఎన్విరాన్మెంట్ గురించి 714 crores అలొకేట్ చేశారన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంట్ కూడా అయిపోయింది. నౌ ద స్పీకింగ్ అబౌట్ ద అర్బన్ డెవలప్మెంట్ అండ్ ద హౌసింగ్. సో మనకు తెలుసు కదా, సో అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ కదా. సో ఏంటంటే దీని కింద 506 ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. సో ఈ మన అర్బన్ డెవలప్మెంట్ ఏపీలో దేని మీద సపోర్ట్ చేస్తుందంటే UADF ఒకటి, AIB ఒకటి. UADF అంటే
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట ఏఐబి అంటే. సో దీని కింద ఏంటంటే సో ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కమింగ్ ఇయర్స్లో ఒక 4,000 crores ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, ఒక 4,000 నెక్స్ట్ 2 years లో. అంతేకాకుండా దే వాంటెడ్ టు గివ్ 25 lakh హౌస్ పట్టాస్ టు ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీస్ అండర్ ద ఎన్టీఆర్ నగర్స్ కింద, అదే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆ స్కీమ్ కింద ఇవ్వాలని కూడా టార్గెట్ పెట్టుకుందని చెప్పేసి దాని బడ్జెట్ స్పీచ్ మెన్షన్ చేశారు అనమాట. అంతేకాకుండా ప్రస్తుతానికి ఏంటంటే 3 lakh houses కంప్లీట్ చేసాము, మిగతా కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట. దీని కింద వచ్చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి దాదాపు 6,357 crores అనేవి అలాకేట్ చేశారని కూడా చెప్తున్నారు అనమాట. హౌసింగ్ కి సంబంధించి హౌసింగ్ ఉంటుంది కదా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, అగ్రికల్చర్ చూసాము, ఫిషరీస్ చూసాము, రాయలసీమ చూసాము, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసాము, స్కిల్లింగ్ గురించి చూసాము, ఎడ్యుకేషన్ గురించి చూసాము. సో ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏం తీసుకొచ్చారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారన్నమాట. ఏంటంటే కొత్తగా న్యూ వెహికల్స్ 3,000 న్యూ వెహికల్స్ పట్టుకొస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా దే వాంట్ టు టాకిల్ ద సైబర్ క్రైమ్ కూడా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎవరీ డిస్ట్రిక్ట్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా అంటే స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు, ఏఐ ఎనేబుల్డ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, సీసీటీవీ కెమెరాస్, డ్రోన్ డిప్లాయ్మెంట్ ఇలాంటివన్నిటిని తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. దేనికంటే సైబర్ క్రైమ్ టార్గెట్ చేయడానికి. ఎందుకు సైబర్ క్రైమ్ ఎందుకు టార్గెట్ చేయాలి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది టెక్నాలజికల్ గా కమింగ్ ఇయర్స్ లో ప్రోగ్రెస్ అవుదామని చూస్తుంది. అంతేకాకుండా వైజాగ్ లాంటి ఏరియాలో ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఎప్పుడైతే ఒక డేటా సెంటర్ వస్తుందో దాని చుట్టుపక్కల ఏరియాస్ కూడా సో అదే సిమిలర్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా వస్తుంటాయి కదా. ఇలాంటి టైంలో మన సైబర్ సెక్యూరిటీ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. దానికి సంబంధించి ఇవన్నీ చేసుకుని వస్తున్నారు అనమాట. దాని తర్వాత ఇంకేం చెప్తున్నారంటే కొత్తగా పోలీస్ అకాడమీ 95 acres లో పడుతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా కొత్తగా 3,920 పోస్ట్ అనేవి తీసుకొచ్చామని చెప్తున్నారు. అంతేకాకుండా స్టైపెండ్ అనేది కూడా పెంచామని చెప్తున్నారు. 4,500 నుంచి 12,000 దాకా ఈ స్టైపెండ్ అనేది పెంచామని చెప్పారు. ఇంకేంటంటే ఈగల్ వింగ్ అనేది దేనికి సంబంధించి అంటే నార్మల్ గా నార్కోటిక్ సంబంధించి దాని గురించి కూడా మెన్షన్ చేశారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారమ్మా. అరెస్ట్ చేసిన తర్వాత వాడు తప్పు చేశాడా లేదా, తప్పు చేస్తే వాడిని జైలుకి పంపించాలి కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కోర్ట్స్ లో పెండింగ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సో ఈ పెండింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కేస్ డిస్పోజల్ తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా కోర్ట్స్ కూడా కొన్ని ఏరియాస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే యాక్సెసిబిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఇలాంటి వాటిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ కొత్తగా 100 కొత్త కోర్ట్స్ తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించి 349 crores అనేవి వాళ్ళు అలాకేట్ చేశారని చెప్తా ఉన్నారు. సో కింద ఏం చెప్తున్నారంటే హోమ్ డిపార్ట్మెంట్ కి 9,165 crores అలాకేట్ చేశారు. అంతేకాకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దానికి 500 crores అలాకేట్ చేశారని చెప్తున్నారు అనమాట. సో లా అండ్ ఆర్డర్ అండ్ ఫైర్ సర్వీస్ సంబంధించి ఈ విషయాలు అనేవి బడ్జెట్ స్పీచ్ లో మెన్షన్ చేశారు. సో విచ్ ఎవర్ నంబర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ స్పీచ్ దే షుడ్ బి థరోలీ రిమెంబర్డ్ అండ్ ద రివైజ్డ్. సో ఇప్పుడు అలొకేషన్స్ అన్ని జరుగుతూ వచ్చాయండి. సో ఏంటంటే 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ దేని మీద జరిగిందంటే సో దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర. దేర్ ఈస్ ర్యాంపెట్ బారోయింగ్. ఆ బారోయింగ్ వల్ల ఏమవుతుందంటే బర్డెన్ అయిపోతా ఉంది సిటిజన్స్ మీద అని చెప్పేసి జరుగుతూ వచ్చింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో దేర్ సమ్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ హ్యాపెండ్, లేకపోతే సరిగ్గా ఫైనాన్సెస్ మేనేజ్ చేయలేదు, అవి మేము కరెక్ట్ చేస్తున్నామని కూడా ఏం చెప్పారన్నమాట. సో దాంట్లో ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ అనేది 12.3% ఇంట్రెస్ట్కి లోన్స్ తీసుకుంటే మేము దాన్ని 9% తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఏవైతే 12% లోన్స్ తీసుకున్నాయో వాళ్ళతో నెగోషియేట్ చేశాము. సో అలాగా 43,000 crores నెగోషియేషన్ చేయడం వల్ల ప్రస్తుతానికి 320 crores అనేవి మేము సేవ్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా
మొత్తం 1.2 lakh crores అనేవి కూడా మేము నెగోషియేట్ చేసినట్టయితే కమింగ్ ఇయర్స్లో ఇయర్కి 1700 crores అనేవి మేము సేవ్ చేయగలని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా సో 12th June 2024కి వచ్చినప్పుడు వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు దాదాపు 24,000 crores డ్యూస్ని మేము క్లియర్ చేసామని చెప్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా 37,000 crores అనేవి ఇరిగేషన్కి రోడ్స్కి అలాట్ చేసామని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా సిఎస్ఎస్ స్కీమ్స్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనమాట. అంటే సెంట్రల్ స్టేట్ కలిపి ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. సో అవి కూడా మేము రివాంప్ చేసాము 18,000 crores తోటి కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఫైనాన్స్ కమిషన్ ఉంది కదండి. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది స్టేట్స్కి ఏంటంటే మీరు ఇలాగా లోకల్ గవర్నమెంట్కి ఫండ్స్ అనేవి ఇవ్వండి అని చెప్తా ఉంటారు కదా. దాని ప్రకారం ఏంటంటే సో ఒక 3,800 crores అనేవి కూడా పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి అలొకేట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో ఇంకేంటంటే ఇందాక చెప్పాను కదా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్స్ అని చెప్పేసి దాని కింద ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా 6,500 crores అనేవి యూటిలైజ్ చేసుకుంది అని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఈజ్ ఆఫ్ ఇందాక మనం ఇనీషియల్గా మనం ఏం మాట్లాడామంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వస్తాం కదా. సో దానికి సంబంధించి మనం ఇంకా యాక్షన్ పాలసీస్ని ఇంకా రిఫైన్ చేయొచ్చని కూడా ఆలోచిస్తున్నామని కూడా చెప్తున్నారు అనమాట. సో ట్యాక్స్ బేస్డ్ బిల్ డిస్కౌంటింగ్ ఫర్ స్టేట్ పిఎస్ఎస్ కూడా మెన్షన్ చేశారు అనమాట. సో ఫైనాన్సెస్ సంబంధించి అవి వాటి గురించి మాట్లాడాడు. సో ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా కొన్ని స్పీచ్లు మెన్షన్ చేశారన్నమాట. సో దీన్ని ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి 3,000 crores అనేవి 3,167 crores అలొకేట్ చేశారు. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక 1,200 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి 536 crores అనేవి కూడా వీళ్ళు చేశారని చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఐటీ అండ్ డీప్ టెక్ అంటే ఏఐ ఐఓటి బ్లాక్ చైన్ ఇలాంటివన్నీ వస్తాయండి డీప్ టెక్ అంటే. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదండి ఏంటంటే డేటా సెంటర్ వస్తుంది. కమింగ్ ఇయర్స్లో మనం ఏంటంటే టెక్నాలజీ డ్రైవెన్ స్టేట్గా మారుతున్నాం. సో అలా మారుతున్నప్పుడు వీ నీడ్ టు మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అవునా కాదా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేశారని చెప్పేసి ఈ బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్తున్నారంటే సో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి ఒక ఇంత అలొకేట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇండస్ట్రీస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏం చేశారంటే సో ఏపీ అనేది కోస్టల్ ఏరియా కదమ్మా. సో ఏపీ ఇది కోస్టల్ రీజియన్. సో దానికి సంబంధించి దే డెవలపింగ్ ద పోర్ట్స్. రాయపట్నం పోర్ట్ ఒకటి, మూలాపేట్ పోర్ట్ ఒకటి, మచిలీపట్నం పోర్టు, కాకినాడ సెజ్ పోర్టు. సో ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు అనమాట. అంతేకాకుండా ఇందాక ముందు చెప్పాను కదా మత్స్యకారులకి సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇంకేం చెప్తున్నారంటే వీళ్ళు ఫిషింగ్ హార్బర్స్ కూడా డెవలప్ చేశారని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇంకేంటంటే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చెప్తారు. ఏంటంటే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా 97% కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు అనమాట. దీన్ని భోగాపురం పోర్ట్ని అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా పేరు మార్చారని కూడా చెప్తున్నారు దీంట్లో ఈ బడ్జెట్ స్పీచ్లో. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ సో ఇండియా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సో టెక్నాలజీ డ్రైవెన్గా డీప్ టెక్ టెక్నాలజీస్ మీద చేస్తుందని చెప్తున్నారు అనమాట. దీని కింద ఏంటంటే సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా డ్రోన్ సిటీ కూడా వస్తుంది వరవకల్లో అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకేంటంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది కూడా సెటప్ చేశాము. దాని కింద ఏంటంటే ఇది హబ్ అండ్ స్మోక్ మోడల్లో ఉంటుందని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇంకోటి సో వీళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కోసమే కాకుండా ఇప్పుడు నార్మల్గా ఏపీ అనేది ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాత్రం టెక్నాలజీ యూటిలైజ్ చేయట్లేదు. సో వైల్ డెలివరింగ్ ద గవర్నెన్స్ ఆ సర్వీసెస్ని డెలివరెన్స్ కోసం కూడా వీళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తున్నారు అనమాట. దీని కింద ఏంటంటే ఏపీ స్టేట్ డేటా లేక్. సో ఏపీ స్టేట్ డేటా లేక్ ఇంటిగ్రేట్స్ 113 databases from the
36 డిపార్ట్మెంట్స్. సో ఇప్పుడు నార్మల్గా ఒక మెయిన్ ఫ్లా ఏంటంటే, నార్మల్గా చెప్పేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ ఇన్ సైలోస్, అంటే కంపార్ట్మెంటలైజ్డ్గా వర్క్ అవుతూ ఉంటాయి, కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు. సో బట్ ఎప్పుడైతే ఈ డేటా లేక్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటా మొత్తం తీసుకొచ్చి పెట్టినట్టయితే, సో డేటా అనాలిసిస్ చేసి ఆ కనెక్టివిటీని ఇంటర్ కనెక్ట్నెస్ని బ్రింగ్ చేసినట్టయితే వీ కెన్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అన్నమాట. సో అంతేకాకుండా ఏం చెప్తున్నారంటే, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కింద ఏంటంటే మనకి ఓవర్ 900 సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయని కూడా చెప్తున్నారంట. అంతేకాకుండా ఇండస్ట్రియల్ సపోర్ట్ చేయడం గురించి అని చెప్పేసి ఏంటంటే, ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ అయితే హ్యాండ్లూమ్స్, నేత కార్మికులకి 200 యూనిట్స్ వరకు హ్యాండ్లూమ్స్ చేయడానికి పవర్ ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా 500 పవర్ లూమ్స్ పర్ మంత్. సో దీనివల్ల ఏంటంటే దాదాపు 1 lakh ఈ వ్యాపార కమ్యూనిటీకి యూటిలైజ్ అవుతాయని చెప్తున్నారు. 1 lakh ఫ్యామిలీస్ ఆఫ్ ద వ్యాపార కమ్యూనిటీ. సో నార్మల్గా టెక్నాలజీ అయిపోయింది. సో ఇంకేం చెప్తున్నారంటే, సో ఈ బడ్జెట్ స్పీచ్లో దే టాకింగ్ అబౌట్ ద వెల్ఫేరిజం, సోషల్ జస్టిస్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఏంటంటే they're mentioning about the civil supplies and the direct transfers. సో under Deepam scheme కింద 1 crore women received the 3 free LPG cylinders. దీనివల్ల ఏంటంటే మనము దీనికి సంబంధించి దాదాపు 2,897 crores అనేవి ఆల్రెడీ హ్యూమన్ అకౌంట్ డిపాజిట్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ దెన్ సో అంతేకాకుండా 10,580 crores అనేవి ఒక 8.54 lakh ఫార్మర్స్కి కూడా ప్రొక్యూర్మెంట్ గురించి డిపాజిట్ అయ్యాయని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి 3,800 crores అనేవి అలొకేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మెన్షనింగ్ అబౌట్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్, ఎన్టీఆర్ భరోసా స్కీమ్. అంతేకాకుండా సో ఏపీ ఈస్ ద ఓన్లీ స్టేట్ గివింగ్ ద పెన్షన్స్ రేంజింగ్ ఫ్రమ్ 4,000 to 5,000 via the DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఇప్పటిదాకా 58,000 crores అనేవి డిస్పర్స్ చేసామని కూడా చెప్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా స్కాలర్షిప్స్, ఫీజ్ రింబర్స్మెంట్, దాని తర్వాత ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకార సేవలో, ఫ్రీ పవర్, ఇలా అన్నిటికి సంబంధించి సూపర్ 6 కింద వచ్చిన వాటికి కూడా వాళ్ళు డిపాజిట్ చేశామని చెప్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా వెల్ఫేరిజంకి ఏంటంటే మైనారిటీస్ వాళ్ళకి దే ఆర్ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఒకవేళ కొంతమంది సోషల్ ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్నా కానీ బికాస్ ఆఫ్ ద లెస్ నెంబర్ ఆ మైనారిటీస్ స్టాటస్ వల్ల గవర్నమెంట్ టెన్ టు సపోర్ట్ దెమ్. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా లాస్ట్ ఇయర్ ఏంటంటే 2026లో సో 3,766 crores అనేవి అలాకేట్ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇమామ్స్, మౌజిన్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఇస్లామిక్ ప్రీస్ట్స్ అన్నమాట, వాళ్ళకి సంబంధించి 10,000, 5,000 హానరరియం ఇస్తున్నారు. పాస్టర్స్ కూడా 5,000 ఇస్తున్నారు అన్నమాట. సో దీంతో పాటు ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్నారో, ఎవరైతే those who belong to the minority, they'll be giving the education and the coaching schemes కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా సో 10% రిజర్వేషన్ ఫర్ ద టాడీ టాపర్స్కి కానీ 200 units ఆఫ్ ఫ్రీ పవర్ ఫర్ ద నై బ్రాహ్మిన్ సెలూన్స్. అంతేకాకుండా 15% రిజర్వేషన్ ద మైనింగ్ లీజెస్ అండ్ 50% సబ్సిడీ ఇన్ ద సీనియర్ ఏజ్ ఫర్ వడ్డెరా కమ్యూనిటీ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఈ కమ్యూనిటీ స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నమాట. సో వాళ్ళకి ఫ్రీ పవర్ ఇస్తున్నారు, అంతేకాకుండా సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. వడ్డెర కమ్యూనిటీకి కొంచెము, దాని తర్వాత నై బ్రాహ్మణికి. అంతేకాకుండా సో 1 family 1 entrepreneur స్కీమ్ ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, దాని కింద దాదాపు 1 lakh ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంతేకాకుండా దాదాపు they have upgraded the 9,958 అంగన్వాడీ సెంటర్స్. అంతేకాకుండా 4,687 మినీ సెంటర్స్ని అంగన్వాడీగా సపోర్ట్ స్టాఫ్ని అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంగన్వాడీని సపోర్ట్ చేయాలంటే, సో
అంగన్వాడీస్ అంటే ఏంటమ్మా, చిన్నపిల్లలకి ఏమేం కావాలి ఫుడ్కి సంబంధించి కదా. సో వీళ్ళు ఇవి స్ట్రెంథన్ అయ్యాయి అనుకోండి, సో చిన్నపిల్లలు అనేవి ఆరోగ్యంగా ఉంటారు. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టయితే సో ఆ ఫ్యామిలీ మీద ఆ హెల్త్ బర్డెన్ కానీ డిసీజెస్ మీద పెట్టే బర్డెన్ కానీ తగ్గుతుంది అనమాట. అండ్ దెన్ హీ ఆల్సో మెన్షన్ అబౌట్ ద ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు ఇట్ ఈస్ ఫర్ ద పీడబ్ల్యూ కమ్యూనిటీ, అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సంబంధించిన వారికి కూడా ఇంద్రధనస్సు అనే స్కీమ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే సబ్సిడీస్ ఎట్లా ఇవ్వాలి, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఏంటి, అంతేకాకుండా డిగ్రీ కాలేజ్ ఫర్ ద హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్ అని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ స్పీచ్లో మెన్షన్ చేశారు అనమాట ఫైనాన్స్ మినిస్టర్. సో ఏంటంటే ఈ అలొకేషన్స్ అనమాట. సో ఎస్సీ కాంపోనెంట్కి ఏమో వెల్ఫేరిజం కింద 20,000 crores అని అలొకేట్ చేశారు. దీని తర్వాత ఎస్టీ వాళ్ళకి ఏమో 9,000 crores, బీసీ వాళ్ళకి 51,000 crores, మైనార్టీస్కి ఏమో 6,000 crores అలొకేట్ చేశారు అనమాట. సీనియర్ సిటిజన్స్కి ఏమో వచ్చేసి 4,100 crores అనేవి అలొకేట్ చేశారు అనమాట. సో దీని తర్వాత ఏంటంటే దే ఆల్సో మెన్షనింగ్ అబౌట్ ద ఎంప్లాయీస్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఏంటంటే జీపీఎఫ్, గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్స్, ప్రమోషన్స్ ఇలాంటివన్నీ పేపర్లెస్ చేశారు. అంతేకాకుండా డిఆర్ అలవెన్సెస్ కూడా క్రియేట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా దాదాపు 30,000 జాబ్స్ అనేవి కూడా మేము ఫిల్ చేసామని వాళ్ళ బడ్జెట్ స్పెషల్ చెప్పారన్నమాట. అంతేకాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి హెల్త్కి సంబంధించిన ఎరియర్స్ ఆర్ ద క్లెయిమ్స్ అండ్ లయబిలిటీస్ 6,486 crores కూడా మేము క్లియర్ చేసేసామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారన్నమాట. అంతేకాకుండా దే ఆల్సో మెన్షన్ అబౌట్ ద ప్రాజెక్ట్ సంజీవని గురించి కూడా చెప్పారన్నమాట. సో ఇప్పుడు దాకా అంటే ఇంకా చూడండి మీరు ఈ పర్టికులర్గా మనము ఈ బడ్జెట్ స్పీచ్ చూసినట్టయితే సో ఆలోచించండి, ఈజ్ మెన్షనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. గవర్నెన్స్ గురించి మాట్లాడారు, ఉమెన్ గురించి మాట్లాడారు, చైల్డ్ గురించి మాట్లాడారు, హెల్త్ గురించి మాట్లాడారు, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు, ఇన్నోవేషన్ గురించి మాట్లాడారు, సెక్యూరిటీ గురించి మాట్లాడారు, లా గురించి మాట్లాడారు. సో ఏంటంటే ఇవన్నీ ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని ప్రియారిటైజ్ చేయడం ద్వారానే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తున్నాం అనేది లెక్కలేసుకొని చేస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు లేబర్ గురించి, కొత్తగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు, లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి వాటిని చేసుకొచ్చారని చెప్తున్నారు అనమాట. సో న్యూ లేబర్ కోడ్స్ have been implemented subsuming the older laws in line with the government of India reforms. అంతేకాకుండా కొత్తగా హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చాము. ఏంటంటే విజయనగరం 100 bed హాస్పిటల్ వచ్చింది. అంతేకాకుండా 30 bed హాస్పిటల్ అట్ కర్నూలు ఒకటి, కర్నూలు, శ్రీ సిటీ, అచ్యుతాపురంలో కూడా వచ్చాయని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా తిరుపతిలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ 100 beds అప్గ్రేడ్ చేశామని చెప్తున్నారు అనమాట. సో ఈ లేబర్ డిపార్ట్మెంట్కి ఈ ఇయర్ మనం ఎంత ఇచ్చారంటే 735 crores అనేవి అలాకేట్ చేశారనమాట. 735 crores అలాకేట్ చేశారు. అంతేకాకుండా ఎనర్జీ, సో ఎనర్జీ గురించి కూడా మాట్లాడుతుంది. ఎనర్జీ కింద ఏంటంటే సో ఒకప్పుడు కోల్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత వాటర్ వచ్చింది, హైడ్రో పవర్ వచ్చింది, దాని తర్వాత రీసెంట్గా ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అని కానీ న్యూక్లియర్ ఎనర్జీ కానీ చెప్తా ఉన్నారు. సో వెన్ ద సోర్స్ ఆఫ్ ద పవర్స్ ఆర్ చేంజింగ్ ఓవర్ టైం, సో దానికి తగ్గట్టు మనం కూడా రివ్యాంప్ చేసుకుంటూ ఉండాలి కదా. సో ఎనర్జీ లేకపోతే ఏ పని జరగదండి. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఇండియాకి, ఆంధ్రప్రదేశ్ కూడా ఏంటంటే ఎనర్జీ గురించి అలొకేషన్ చేసుకుంటూ వచ్చింది. దీని కింద ఏంటంటే సో 11,000 crores అనేవి అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ కింద ఇచ్చారు. దీని ద్వారా 22.5 lakh ఫార్మర్స్ అనే వాళ్ళు బెనిఫిట్ అయ్యారని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఆక్వాకి వచ్చేసి 890 crores. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ చార్జెస్ ఫర్ ద BPL, బిలో పవర్టీ లైన్ ఆక్యుపేషనల్ గ్రూప్స్. అంటే ఏంటంటే ఇప్పుడు పవర్ ఉందనుకోండి, ఇప్పుడు నార్మల్గా ఆల్రెడీ అగ్రికల్చర్లో చాలా ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతున్నాయి. ఇదే టైంలో పవర్ కూడా ఎక్కువ మనీ పే చేశారు అనుకోండి, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది నార్మల్గా, సో వాళ్ళు దగ్గర మనీ ఉండదు. ఎప్పుడైతే ఫార్మర్ దగ్గర మనీ ఉండదో
ఏమవుతుంది, ఎకనామిక్ కుంటుపడుతుంది. ఎందుకు పడుతుంది అంటే దాదాపు ఇండియాలో మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్ అపాన్ ద అగ్రికల్చర్. అగ్రికల్చర్ బాగుంటే అన్నీ బాగుంటాయి. సో ఈ కాస్ట్ తగ్గించడం గురించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్సిడీస్ ఇచ్చింది. ఆక్వాకి ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది, ఫార్మర్స్కి ఇచ్చింది. దాంతోపాటు ఇంకేంటంటే బీపీఎల్ కమ్యూనిటీస్ కూడా కన్సెషన్ ఇస్తుందని చెప్తా ఉన్నారు అన్నమాట. అంతేకాకుండా దే బాట్ ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ. సో దీని కింద దాదాపు 2.88 lakh crores హ్యావ్ బీన్ అలాటెడ్. అంతేకాకుండా సో ఇంకేంటంటే 15.5 gigawatts ఆఫ్ సోలార్, 4.86 gigawatts ఆఫ్ విండ్. అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కెపాసిటీస్ పెంచుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. అంతే ఎనర్జీ డిపార్ట్మెంట్కి కూడా 13,000 crores అనేది అలాకేట్ చేశామని చెప్పి ఈ బడ్జెట్ స్పీచ్లో చెప్పారన్నమాట. సో ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ బడ్జెట్ స్పీచ్ మీరు విన్నట్టయితే మీకు MCQsకి యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ ఆన్సర్స్ కూడా యూజ్ అవుతుంది. సో అంతే. ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడారు, కనెక్టివిటీ గురించి చెప్తున్నారు అనమాట. సో కనెక్టివిటీలో ఏం చెప్తున్నారంటే ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే దాదాపు ఒక 6,000 crores వరకు రోడ్ ఇంప్రూవ్మెంట్స్ చేసాము. దీని గురించి 2,500 crores అలొకేట్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బస్సెస్ అంటే ఎలక్ట్రానిక్ బస్సెస్, బ్యాటరీ బేస్డ్ బస్సెస్ కలుతున్నామని కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా కమింగ్ ఇయర్స్లో దాదాపు 11 major cities-లో 750 ఎలక్ట్రిక్ బస్సెస్ యాడ్ చేస్తాము అండర్ ద PM ఈ బస్ కింద అని చెప్తున్నారు అనమాట. PM ఈ బస్ సేవ కింద 11 major cities-లో 750 ఎలక్ట్రిక్ బస్సెస్ని యాడ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా శ్రీ శక్తి స్కీమ్ కింద ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ సో 40 కింద లాంచ్ చేశామని చెప్తున్నారు అనమాట. దీని తర్వాత ఇంకేంటంటే నార్మల్గా పాట్ హోల్ ఫ్రీ మండల్ రోడ్స్కి, అంతేకాకుండా రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయాలని కూడా చెప్తున్నారు అనమాట. అండ్ ఐ రాస్తే బేస్డ్ టెక్నాలజీ. సో ఈ బడ్జెట్లో ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఏంటంటే దాదాపు 9,800 crores అనేవి అలాకేట్ చేశారని చెప్తా ఉన్నారు. సో ఇంకా మైన్స్ అండ్ జియాలజీ కూడా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మైన్స్ అండ్ మైన్స్ మనకి 2 types ఆఫ్ మైన్స్ ఉంటాయి, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్. సో మేజర్ మినరల్స్కి సంబంధించి మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటూ ఉంటుంది. సో మైనర్ మినరల్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే స్టేట్కి సంబంధించి. సో మైనర్ మినరల్స్ సంబంధించి ఏంటంటే మనకి శాండ్ పాలసీ ఉంది కదా, సో శాండ్ కమాండర్ మైనర్ మినరల్. సో దానికి సంబంధించి ఏమని చెప్పేసి కూడా కొత్తగా ఏం చేసామని కూడా దీంట్లో చెప్తా ఉన్నారు అనమాట. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఏపీకి టూరిజం పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. మనకి బీచెస్ ఉన్నాయి, అంతేకాకుండా మనకి స్పిరిచువల్ ప్లేసెస్ ఉన్నాయి, అరకు లాంటి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ పొటెన్షియల్ని అట్లాగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏంటంటే ఏపీ టూరిజం పాలసీ కింద టూరిజంకి ఏంటంటే ఇండస్ట్రీ స్టాటస్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. దీని కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన పాలసీస్ వల్ల ఏంటంటే దాదాపు 20,000 crores పెట్టుబడులుగా వచ్చాయని కూడా చెప్తున్నారు. దీనివల్ల దాదాపు 1.2 lakh jobs అనేవి కూడా క్రియేట్ అయ్యాయని కూడా చెప్తా ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి టూరిజం కింద దాదాపు 428 crores అనేవి తీసుకొచ్చిందని కూడా చెప్తున్నారు అనమాట. సో ఈ టూరిజం కింద ఒక టూరిజం గ్రిడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. దాని కింద 5 thematic circuits, 25+ thematic circuits కూడా వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. దీంతో పాటు యాన్యువల్లీ ఒక 60+ ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా బ్రాండ్ ఏపీని డెవలప్ చేస్తామని కూడా ఆయన బడ్జెట్ స్పీచ్లో మెన్షన్ చేశారు అనమాట. సో ఇవన్నీ అలొకేషన్స్ అనమాట. సో ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేశారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకసారి వాళ్ళు చూడండి.